హలో ఫ్రెండ్స్, నేను శ్రావణి. మీరు చూస్తున్నారు సిరి ఫుడ్స్ ఇన్ తెలుగు. ఇంట్లో కారబూందీ ఉంటే చాలండి, 10 నిమిషాల్లో ఇంట్లో అందరూ నచ్చేలాగా, అందరూ మెచ్చే సూపర్ టేస్టీగా ఉండే సూపర్ కర్రీ తయారు చేసేసుకోవచ్చు. ఆ కారబూందీ కూరని ఎలా తయారు చేసుకోవాలి వీడియోలో చేసి చూపిస్తాను. కారబూందీతో కూర తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి కొంచెం వెడల్పుగా ఉన్న మూకుడు పెట్టుకుని 3 చెంచాలు నూనె వేసి వేడవనివ్వండి. తర్వాత 1/2 చెంచాడు ఆవాలు, 1 చెంచాడు మినప్పప్పు, 1 చెంచాడు శనగపప్పు వేసి వేగనివ్వండి. 1 ఇంచు అల్లం ముక్క, 3 పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే దాంతోపాటు 2 రెబ్బల కరివేపాకును కూడా వేసి అల్లం పచ్చిమిర్చి బాగా వేగేంత వరకు చిన్న మంట మీద వేయించుకోండి. తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి. ఈ కూరకి ఉల్లిపాయలు టమాటాలు కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా ఉల్లిపాయలు సగం వేగిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలను వేస్తున్నానండి. క్యాప్సికమ్ అనేది పూర్తిగా ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేను సగం క్యాప్సికమ్ వేరే దాంట్లోకి వాడి మిగతా సగం ఉండిపోయిందని దీంట్లోకి వాడేసాను. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు. ఉల్లిపాయలు బాగా వేగిపోయి దగ్గరగా వేగిన తర్వాత 4 మీడియం సైజు టొమాటోల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని దీంట్లోకి వేసి బాగా కలుపుకోవాలండి. ఇలా కలిపేసిన తర్వాత టొమాటోలు సాఫ్ట్గా మగ్గడానికి, అలాగే ఉల్లిపాయలు తొందరగా వేగడానికి 1/2 చెంచాడు పసుపు, కొంచెం ఉప్పుని వేసేసుకుని ఒకసారి మొత్తం అడుగు నుంచి పై వరకు బాగా కలిసేలా కలిపేసుకుని మంటను మీడియం ఫ్లేమ్ మీదే ఉంచుకుని మూత పెట్టి 2 నుంచి 3 నిమిషాలు నూనె పైకి తేలేంత వరకు మగ్గనివ్వండి. ఇలా మూత పెట్టి ఉంచడం వల్ల టొమాటోలు సాఫ్ట్గా అయిపోతాయండి. ఇలా నూనె పైకి తేలేంత వరకు మగ్గనిచ్చిన తర్వాత మనం ఒక్కసారి ఇవన్నీ కూడా బాగా కలుపుకుని దీంట్లోకి కొంచెం స్పైసెస్ని యాడ్ చేసుకుందాము. 1/2 చెంచాడు కారం, 1/2 చెంచాడు జీలకర్ర పొడి, 1/2 చెంచాడు ధనియాల పొడి, అలాగే 1/2 చెంచాడు గరం మసాలాను కూడా వేసి ఇవన్నీ కూడా బాగా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి. మీకు ఈ కూర నేను పొడి పొడిలాడుతూ చేశానండి. మీకు కొంచెం గ్రేవీ టైప్లో కావాలంటే ఇదే స్టేజ్లో ఒక చిన్న గ్లాసు నీళ్ళు వేసుకోండి. నేను పొడి పొడిలాడుతూ చేశాను కాబట్టి నేను ఇక్కడ నీళ్ళు వేయట్లేదు. స్పైసెస్ అన్నీ వేసిన తర్వాత ఒకసారి కలిపేసి ఇక్కడ కారబూందీని దీంట్లోకి వేసేసుకుని అడుగు నుంచి పై వరకు బాగా కలిపేసుకోవాలి. నేను ఇక్కడ ప్లెయిన్ బూందీని తీసుకున్నానండి. మీరు కారం అది ఉన్న బూందీని తీసుకుంటే పల్లీలు అవి మిక్స్ అయిపోయి ఉంటాయి కదా, ఆ పల్లీలని సెపరేట్గా తీసేసి బూందీని మాత్రమే వేసుకోండి. ఇలా బూందీ వేసుకుని మొత్తం అడుగు నుంచి పై వరకు బాగా కలిపేసిన తర్వాత మీ చిటికిన వేలంత గ్లాస్ తోటి, అంటే చిన్న గ్లాస్ తోటి పాలను తీసుకుని ఇలా ఇక్కడ నేను వేసినట్టు గుండ్రంగా వేసేసి మంటని చిన్న మంట మీద పెట్టుకుని మూత పెట్టి పాలు ఎగిరేంత వరకు మగ్గించండి. అంటే ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉంచితే సరిపోతుంది. 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. మనం జాగ్రత్తగా మిక్స్ చేయాలండి మిక్స్ చేసేటప్పుడు, లేదంటే కారబూందీ అంతా చిదురైపోయి ముద్ద ముద్దగా అయిపోతుంది. ఇలా ఒక్కసారి అడుగు నుంచి పై వరకు బాగా కలిపేసుకుంటే మనకి కారబూందీ కూర తయారైపోయిందండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి వెరైటీ కూర ఒకటి తయారైపోతుంది. లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసేసి ఫ్రెష్గా ఉన్న కొత్తిమీరని సన్నగా కట్ చేసుకుని వేసేసుకుని ఒకసారి కలిపేసుకుంటే వేడి అన్నంలోకి కారబూందీ కూర తయారైపోయింది. ఇంతేనండి. ఈ వీడియో చూసి మీరు ఇంట్లో ఈ కూర ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ యమ్మీ రెసిపీస్ని సులువుగా నేర్చుకోవడానికి సిరి ఫుడ్స్ ఇన్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.